హాయ్ బ్రో. దేవర ట్రైలర్ ఎలా అనిపించింది? ఎక్సలెంట్ గా ఉంది బ్రో. ఎక్సలెంట్. ఓషన్ సీన్స్ కానీ అవి కానీ కొరటాల కంబ్యాక్ చూడొచ్చు మనం మళ్ళీ. అంతే అంటారా? జానీ కపూర్ ఎలా ఉంది ఈ సినిమాలో? ఆ, ఎంత యాక్షన్ మూవీ కైనా గ్లామర్ ఆడవాలని జాన్వీ కపూర్ ఎక్సలెంట్ చాలా హాట్ గా ఉంది. అందుకే అండ్ చాలా ఎక్సైట్ గా వెయిట్ చేస్తున్నాను నేనైతే. సీరియల్ ఏంటంటే మన సీరియల్ చూసాం. ఇప్పుడు వాళ్ళ తనయులు అండ్ వాళ్ళ మనవడు ఎలా ఉంటారు. సాంగ్స్ రిలీజ్ అయ్యాయి కదా, సాంగ్స్ గురించి ఏంటి? పర్సనల్ ఐ లైక్ ఇట్ మోస్ట్లీ చుట్టమలే సాంగ్. ఇట్స్ బ్యూటిఫుల్ మెలో. ఫైట్స్ ఎలా అనిపించాయి దేవరా సినిమాలో మీకు ఇప్పుడు ఈ ట్రైలర్ లో? బాగున్నాయి. ఎక్సలెంట్. కొట్టాల యాక్చువల్లీ కొట్టాల ఏంటంటే ఇప్పుడు సటిల్ యాక్టింగ్ ఉంటుంది, సటిల్ ఫైట్స్ ఉంటాయి. బట్ ఇందులో ఓర మాస్ ఫిల్మ్ అంటే ఎక్సలెంట్ ఫైట్ బాగుంది. అండ్ ఓషన్ ఫైట్ ఓకే బ్రదర్. అండ్ ఈ సినిమాలో ఎస్పెషల్లీ ఎట్లా కలెక్ట్ చేస్తారు మీరు అనుకుంటున్నారు? కలెక్షన్ ఎంత చేస్తా అనుకుంటున్నారు మీరు? ఇచ్చిన ప్రకారం ఇట్స్ అరౌండ్ 800 crores గ్రాస్. Pan India wise గా. సాంగ్స్ కూడా కాపీడ్ అని అంటున్నారు కదా, పీజిఎమ్స్ అవి చాలా మంది ట్రోల్స్ కూడా చేస్తారు దాని గురించి ఏమంటారు? నాకేమనిపించలేదు బట్ ప్రెసెంట్ అయితే ఏ సాంగ్ వచ్చినా ఏదో కాపీ అంటారు పక్క అండ్ అందులో కొన్ని స్టెప్స్ కూడా స్టెప్స్. ఎన్టీఆర్ వేసిన డాన్స్ లో స్టెప్ Previous year. నాకైతే అలా అనిపించలేదు. బ్రో యాక్చువల్లీ ఇలా ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఇంత ముందు అతను డ్యూయల్ రోల్ చేస్తే అంత బాగా ఆడలేదని చెప్పి ఒక రూమర్ ఉంది. బట్ ఇందులో చేస్తున్నారు అని చెప్పి ఒక రూమర్ బయటకు వచ్చింది. దానిపైన మీ ఒపీనియన్? క్యారెక్టర్ డ్యూయల్ క్యారెక్టర్ బాగుంటుందని నేను అయితే ఎక్సైట్. యాక్చువల్లీ జనతా గ్యారేజ్ కూడా లైక్ ఇట్ ట్రిపుల్ రోల్ ఆల్సో. సో దట్స్ వై బికాస్ నేను ఎందుకంటే ఎన్టీఆర్ వన్ రూల్ చేస్తేనే డిఫరెంట్ షేడ్స్ చూపిస్తాడు. అలాంటి ట్యూబ్ రోల్ అంటే ఇంకెంత బాగా చేస్తాం ఎక్సైట్.